హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం సింపుల్గా ఎలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. సింపుల్గా అంటే హార్డ్ వర్క్ ఉంటుంది కానీ ప్యాసివ్ ఇన్కమ్ లాగా ప్లస్ స్టూడెంట్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ అనదర్ సోర్స్ ఉండాలి అని అంటే ఏంటి అనేది నేను ఈరోజు మీకు సింపుల్ వేలో ఐడియాస్ ఇస్తానన్నమాట. ఆ ఐడియాస్ మీకు ఏది వర్కౌట్ అవుతే అందులో నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఏంటి అనేది నేను ఇక్కడ మీకు రాసుకున్నాను, అవే మీకు ఇక్కడ చెప్తాను. కంపల్సరీ మనకేంటి అని అంటే కన్సిస్టెంటీ అయితే కంపల్సరీ ఉండాలి, చేయగలము అనే కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీరు ఇంకా వేరే అనదర్ జాబ్ చేస్తూ ప్లస్ స్టూడెంట్స్ అయినా కూడా ఇన్కమ్ సోర్స్ మీరు చేయాలి అని అనుకుంటే ఇవైతే కంపల్సరీ. ఫస్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అన్నమాట. ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది స్టిచ్చింగ్. ఆల్ట్రేషన్కి ఒక డ్రెస్ ఆల్ట్రేషన్ చేస్తే 50 to 60 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు చేస్తే అట్లీస్ట్ ఒక 50 రూపీస్ అయినా మీరు ఎర్నీ చేయొచ్చు కదా పర్ డే. అలా లేకపోతే రిపేర్స్ కానీ బ్లౌజెస్ ఆల్ట్రేషన్ కానీ టాప్స్ ఆల్ట్రేషన్ కానీ మీరు కంపల్సరీ చెయ్యండి. ఒక టైం లిమిట్ పెట్టుకొని ఆ టైం లిమిట్లో మేము చేస్తాము అని మీకు తెలిసిన పర్సన్స్కి ఇన్ఫామ్ చేయడము, స్టేటస్ పెట్టడము అలా చేస్తే మీకు కంపల్సరీగా కస్టమర్స్ వస్తారు. ట్రై చేయండి. ఇది ఒకటి ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేయడానికి మంచి సోర్స్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి రీజన్ ఆర్ట్ అనమాట. రీజన్ ఆర్ట్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. ఎవరైనా కూడా మెమొరీస్ కావాలి అని అనుకుంటారు కదా, మెమొరీస్ చేసుకోవాలి మేము అనేసి. దానికోసం అయితే చాలామంది ఫ్రేమ్స్ కానీ ఆన్లైన్లో చూడండి, మీషోలో కానీ ఎక్కడైనా కానీ మీరు చూడండి, చాలా ఉన్నాయి అన్నమాట. మీకు ఏది కంఫర్టబుల్ అయితే దాంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. చిన్న ఫ్రేమ్స్ ప్లస్ పెద్ద ఫ్రేమ్స్ దాన్ని బట్టి మీరు మీ చేసే ఎక్స్పెన్సెస్ని బట్టి మీరు ప్రాఫిట్ అనేది మీరే మీ ప్రైజింగ్ ఫిక్స్ చేసుకొని మీరే వెళ్ళిపోవచ్చు అన్నమాట. కొంచెం మీరు ఇది ఎక్స్పీరియన్స్గా చేస్తే 1-2 టైమ్స్ చేస్తే మీకు ఆర్డర్స్ వస్తుంటే మీకు అలవాటు అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రైస్ ఫిక్సింగ్ కూడా మీరే చేస్తారు. ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది కదా, ఆన్లైన్ త్రూ వెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నమాట. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు కదా. ఒక అమ్మాయి, ఒక చిన్న పాప 9 years పాప ఇన్స్టాగ్రామ్ త్రూ వైరల్ అయ్యి తను చేస్తుంది కదా. అలా 9 years బేబీ చూడండి ఎంత బాగా ఎర్న్ చేస్తుందో. సో బ్యాంగిల్ సెట్ కూడా ఇప్పుడు కాస్ట్ చాలా ఉంటుంది. పర్ సెట్ 650, 550 అలా. బ్రైడల్ సెట్ అయితే 800 ఎబో, 1000 ఎబో అలా ఉంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్ త్రూ అయితే ఇది బాగా నడుస్తుంది. మనకు తెలిసిన వాళ్ళే కావాలి, వాళ్ళే కొనాలి అంటే అసలు కొనలేరు కదా. మనం ఎప్పుడు మన ఫ్రెండ్స్, మన తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల అయితే వాళ్ళకే కాదు కదా, చాలామంది ఉంటారు కదా. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది వర్కౌట్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. సింపుల్గా ఒక ఇన్స్టా పేజ్ కానీ అలా క్రియేట్ చేసి మీరు చేసేవన్నీ ఒక వీడియో తీసి, మేకింగ్ వీడియో తీసి పెట్టండి. మీరు కంపల్సరీ ఆర్డర్స్ వస్తాయి. స్లోగా వెంటనే రావు, వచ్చి పడవు. సో స్లోగా మీరు వెళ్ళి ఎంతో కొంత ఎర్నింగ్ చేయొచ్చు అని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీషియన్. ఇప్పుడు అందరి ఫ్యామిలీలో ఒక్కరైనా బ్యూటీషియన్ కంపల్సరీ ఉంటున్నారు. సో మీరు ఏంటంటే పెద్దగా ఫేషియల్స్ చేయాలి, హెయిర్ స్టైల్ చేయాలి, బ్రైడల్ సెట్ చేయాలి, ఇవన్నీ కాకుండా, మెహందీ కాకుండా సింపుల్గా మీరు ఓన్లీ ఐబ్రోస్ చేసినా చాలు. ఐబ్రోస్ చేసినా 60 రూపీస్ ఒక్క పర్సన్కి చేసినా మీకు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఐబ్రోస్ కోసం ఇప్పుడు అందరు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఐబ్రోస్ తీపించుకుంటూనే ఉన్నారు. ఐబ్రోస్ ఒక్కటి తీయడం మీరు ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ ఇదైతే వర్కౌట్ అవుతుంది పక్కా. పర్ డే ఒక ఇద్దరికి చేసినా కూడా మీరు డైలీ 100 రూపీస్ అలా చేయొచ్చు. బాగుంటుంది కదా. చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఐబ్రోస్ తీసుకోవడం చాలామందికి రావట్లేదు, ప్లస్ షేప్ సరిగ్గా రావట్లేదు అనేసి చాలామంది అక్కడికి వెళ్తే బాగుండలేదు, ఇక్కడికి వెళ్తే బాగుండట్లేదు అనేసి అంటున్నారు. మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ అన్నమాట. యూట్యూబ్ త్రూ అంటే మీకు ఏది నచ్చినా చేయండి, ఏ సబ్జెక్ట్ అయినా ఏం వచ్చినా చేయండి. బ్లాగింగ్ చేయండి, కుకింగ్ చేయండి, వీడియోస్ మినీ బ్లాగ్స్ చేయండి,
వైరల్ ఏంటంటే మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న ప్లేసెస్ అన్నీ చేయండి, ట్రావెల్ చేయండి, భక్తి వీడియోస్ చేయండి, మీకు ఏ పని వచ్చినా చేయండి, స్టిచ్చింగ్ చేయండి, ఏదైనా పర్లేదు. మీరు కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసేసుకొని డైలీ వేయండి. కంపల్సరీగా ఏదో ఒక రోజు ప్రాఫిట్ ఏదో వస్తుంది. ఇందులో రెగ్యులర్ ఇన్కమ్, డైలీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ అంటూ ఏది ఉండదు. మీరు కంపల్సరీగా మీరు చేయండి. చేసిన తర్వాత మీరు ఇది ఏంటంటే మీరు పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకొని చేస్తే మీకు ఏదో ఒక రోజు అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ మంత్లీ ఇన్కమ్, డైలీ ఇన్కమ్ ఇంత రావాలంటే అస్సలకే రాదు. యూట్యూబ్లో చాలా కష్టం ఉంటుంది, కానీ చేయగలము అని అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. ఇది కూడా మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమే కదా. ఓకే, ఇవన్నమాట. నేను 5 రాసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. మీకు దీంట్లో ఏదో ఒకటి వర్కౌట్ అయినా కూడా, మీకు ఏది టచ్లో ఉన్నా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. అంతే, ఏం భయపడకండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని. వాళ్ళు వచ్చి మనకి బెటర్ కదా అండి. సో అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.